జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు ఇవ్వడం వల్లే, అంటే అనవసరమైన పథకాలు ఇవ్వడం వల్లే రాష్ట్రం అప్పుల పాలవుతూ ఉంది అని చెప్పేసి టీడీపీ వారు చెప్పుకొచ్చారు. మొన్నటికి మొన్న మనం చూస్తే వైసీపీ వారు ఇంటింటి ప్రచారంలో కావాలని టీడీపీపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలన్నీ తీసేస్తారు, అసలు వాలంటరీ వ్యవస్థ ఉండదు అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు అయితే చేస్తూ ఉన్నారు. నేను ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికంటే ఎక్కువ పథకాలనే ఇస్తాను అంటూ ఉన్నారు. సో అంటే ఈ పథకాల వల్లే రాష్ట్రం అప్పుల పాలైందన్న వ్యక్తి మళ్ళీ ఎక్కువ పథకాలు ఇస్తానని ఎలా స్టేట్మెంట్ ఇచ్చారు? దీనివల్ల అంటే ఇందులో ఉన్న ఆంతర్యం ఏంటి? ఆంతర్యం అంటే ఏమి లేదు, ఆయనకి ఈ మధ్య వాస్తవాలు బోధపడుతుంది, అందుకే చెప్పి అన్నాడు, అంతకంటే ఇంకేం లేదు. అప్పుడు కరోనా లాంటి పీరియడ్లో ప్రజల జేబుల్లో డబ్బులు పెట్టడం అనేటువంటిది మంచిదని ప్రపంచంలో ఉండేటువంటి ఆర్థిక నిపుణులు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అదే పని చేశాడు. నువ్వు పప్పు వెళ్ళాలాగా పైసలు పనిచేస్తున్నావు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు తిట్టాడు. మరి ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు ఏమంటాడు, నేను కనుక అధికారంలోకి వస్తే ఆయన కంటే ఎక్కువ ఇస్తానంటాడు. ప్రజలు నమ్మరబ్బా చంద్రబాబు నాయుడిని. బీజేపీలో అమిత్ షా కానీ మోడీ గారిని నమ్మరు, డిఎంకేలో ఉన్న స్టాలిన్ నమ్మడు, కేజ్రీవాల్ నమ్మడు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు నమ్మడు, కేసీఆర్ గారు నమ్మరు, మమతా బెనర్జీ నమ్మదు, ఎవ్వరు కూడాను చంద్రబాబు నాయుడిని నమ్మరు. ఓకే, ఈయన ఈ విధంగా ఎన్ని ప్రచారాలు చేసినా కానీ నమ్మడు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు చాలా చక్కగా మాట్లాడేవాడు మనిషి. ఆయన ఏదైనా కనుక ఎదుటి మనుషులను కనుక తిట్టించాలి, కామెంట్ కనుక చేయాలంటే ఆ పక్కన ఉన్నాయంటే బోండా ఉమా, చింతమనేని ఉమా, బోషడికే అని ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన ఇట్లాంటి వాళ్ళని చిన్నగా గిల్లేవాడు. వాళ్ళు లక్ష కోట్లు నరుస్తుండేవాడు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారి మాట తీరు చాలా మారిపోయింది. ఆయనే అనడం మొదలుపెట్టాడు ఏకంగా. ఇది దేనికి నాంది అంటే, దేనికి మొదలు అనేసి అంటే నాశనానికి మొదలన్నమాట. అవతల వాడు ఎంత రెచ్చగొట్టినా సరే నీవు నిలుపుగా నిబద్ధతగా ఉండి చెప్పదలుచుకున్నటువంటి ప్రజలని ఆకట్టుకునే విధంగా ఉండాలి, ఒప్పించి మెప్పించి నీ దారికి తెచ్చుకునేటట్టుగా ఉండాలి. కానీ నేను కనుక తిడితే నాకు ఓట్లు వేస్తారు అనేసి అనుకుంటే జనాలు కాసేపు నవ్వుకుంటారు, తర్వాత మటుకు నీకు ఓటు. ఓకే, ఇవాళ నువ్వు అవతలను తిట్టేవా, రేపు అధికారంలోకి వచ్చిందో మమ్మల్ని కూడా తిట్టావేమో, ఎందుకు వచ్చిన మాదని ఒకటి. అంటే ఇప్పుడు ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, గుర్తుపెట్టుకోవాలి. టీడీపీ వారు చేస్తున్న వాదనలో కొంతవరకు అయితే వాస్తవాలు ఉన్నాయి కదా సార్. ఎందుకంటే నవరత్నాలకు సంబంధించి మనం కూడా గతంలో మనం మాట్లాడాము. ఏంటంటే ఈ మద్యపాన నిషేధం అన్నది ఎవరు వచ్చినా చేయలేరు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా ఇలాంటి హామీలు ఇచ్చారో మా అర్థం కావట్లేదని మీరే అన్నారు. కానీ ఇప్పుడు అదే నవరత్నాల ఫ్రేమ్లో వచ్చేసి మద్య నియంత్రణ అని పెట్టారు. పొరపాటు పడుతున్నావు, నేను ఎప్పుడు అనలేదు అది. గుజరాత్లో మద్యపాన నిషేధం ఉందా లేదా? ఓకే, మరి సస్టైన్ అవుతుందా లేదా? అంటే రామారావు గారిని ఎగ్జాంపుల్గా కూడా చెప్పారు. మరి అంతే కదా, రామారావు గారు లెజెండ్. ఆయన చేసినటువంటి వాగ్దానాలు ₹2 కిలో బియ్యం ఇస్తా అన్నాడు, మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. చేశాడా లేదా? మరి ఇప్పుడు అవ్వలేదు కదా సార్. అదే జగన్మోహన్ రెడ్డి కూడాను ఫేజ్డ్ మేనర్లో నేను మద్యపానాన్ని తీసేస్తాను అన్నాడు. మంచిదే, తీసేస్తానా లేదా చూడండి. తీసేయలేదనుకోండి చొక్కా పట్టుకొని అడగండి, నువ్వు చెప్పింది చేసింది ఏందని, తప్పులేదుగా. అంటే 3 ఏళ్ళు ప్రభుత్వాలు బీరు, బ్రాందీ, పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్లు, పాన్ మసాలా, సిగరెట్లు అమ్ముకొని హెవీగా వాటి మీద పన్నులు వేసి డబ్బులు సంపాదించి పనికి మాలిన ప్రోగ్రాంలు ఖర్చు పెట్టడం అనేటువంటిది బాగా అలవాటు పడిపోయింది. పసుపు కుంకుమ లాంటి దిక్కుమాలిన ప్రోగ్రాంలు ఖర్చు పెట్టడం అనేది బాగా అలవాటు అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడాను సంక్షేమ పథకాలు ఉంటాయి, అభివృద్ధి పథకాలు ఉంటాయి. ఓకే, యాక్చువల్గా ఎలా ఉండాలంటే ₹100 ప్రభుత్వానికి కనుక ఆదాయం ఉంటే ₹40-50 అనేటువంటిది ప్రభుత్వం మెయింటైన్ చేయడానికి సరిపోతుంది నవీన్. మిగిలినటువంటి ₹50 ఒక ₹15 సంక్షేమ పథకాలు ఇచ్చి ₹30-35 అభివృద్ధి పథకాలు కనుక అయితే బడ్జెట్ అనేటువంటి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే ₹30 సంక్షేమం మీద ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కరోనా లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అప్పు చేసైనా సరే నువ్వు ఆ పని చేయాల్సిందే. ప్రజల జేబుల్లో డబ్బులు పెడితే కదా వాడు సాయంత్రం పూట ఒక 1 అవర్ ఆ షాప్ కనుక ఓపెన్ చేస్తే వెళ్ళి ఆ టూత్పేస్టో సబ్బో గిబ్బో కొనుక్కొచ్చుకుంటాడు. దాని మీద ప్రభుత్వానికి కాస్త జీఎస్టీ వస్తుంది, ప్రభుత్వాలు కూడా బతుకుతాయి. ఎక్కువ రోజుల మటుకు ఆ పని చేయకూడదు. అభివృద్ధి మీద, సంక్షేమం మీద బ్యాలెన్స్డ్గా డబ్బులు ఖర్చు పెట్టాలి. ఈ మధ్య ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ విధంగా చేయలేదు. దీనికి ఒక చట్టం కూడా ఉంది. ఆ చట్టాన్ని కనుక కరెక్ట్గా కనుక ఇంప్లిమెంట్ కనుక చేస్తే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు కూడాను సంక్షేమ పథకాల మీద బడ్జెట్లో 15% కంటే ఎక్కువ పెట్టడానికి వీలు లేదు. బై వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ అని కనుక పెడితే మొత్తం రిస్ట్రిక్ట్ అయిపోతుంది. ఓకే, ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం అంటారా, అసాధ్యం అంటారా? మద్యపాన నిషేధం, పూర్తి మద్యపాన నిషేధం, నియంత్రణ కాదు. ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. ఓకే, ఎప్పుడవచ్చు చెప్తాను. ఇప్పుడు
ఎందుకంటే 3 ఏళ్ల కాలం అయిపోయింది. మైనింగ్లో ఉండేటువంటి నువ్వు ఇంతకుముందు కూడా అడిగినప్పుడు కూడా నేను చెప్పాను 8 లక్షల మంది చూసారు ఆ వీడియో, కావాలంటే నువ్వు మళ్ళీ ఒకసారి చూడు. ఫారెస్ట్ కాంట్రాక్ట్స్లో అక్రమాలు బాగా జరుగుతాయి. వాటిని కనుక నిరోధిస్తే 4-5 వేల కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి. మైనింగ్ని రెగ్యులేట్ చేస్తే 10,000 కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో కంట్రోల్ చేసుకుంటే 4-5 వేల కోట్ల రూపాయలు మిగులుతాయి. కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసేటువంటి స్కీమ్స్లో పర్ఫెక్ట్గా డిపిఆర్స్ కనుక ప్రిపేర్ చేసి అమరావతిలో ఒక టీంని, ఢిల్లీలో ఒక టీంని కనుక పెట్టి కంప్లీట్గా కనుక మానిటరింగ్ కనుక చేసుకుంటే ఒక 20-25 వేల కోట్ల రూపాయలు అనేటువంటిది వస్తాయి, ఎక్స్ట్రా వస్తాయి. రోడ్డు కనుక వేశారు అనేసి అంటే ఒక 4-5 సంవత్సరాల దాకా చెడిపోకుండా పర్ఫెక్ట్గా కనుక రోడ్డు కనుక వేస్తే దాని మీద మెయింటెనెన్స్ మీద మీకు ఖర్చు పెట్టే పని ఉండదు, డబ్బులు మిగులుతాయిగా. నాగార్జున సాగర్లో సిల్ట్ కనుక తీస్తే చివరగా ఉండేటువంటి పొలాల వరకు నీళ్ళు వస్తాయి, వాడు పంటలు వేసుకుంటాడు, దాని మూలంగా వాడు బతుకు బాగుపడుతుందిగా. 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ కొత్తగాను షిప్పింగ్ హార్బర్స్ మొదలుపెట్టాడు, దాని మూలంగా కూడా డబ్బులు వస్తాయిగా. ప్రజల జేబుల్లో డబ్బులు ఉండాలబ్బా, ఓకే, అప్పుడు నీకు ఎకానమీలో అభివృద్ధి చెందుతుంది. కడప స్టీల్ ప్లాంట్ పూర్తి అయిందనుకో 40-50 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే ఇప్పుడు దాని మీద కూడా చాలా ఫార్మా సిటీ, ఇప్పుడు ఫార్మా పార్క్ కోసం అని చెప్పి 1000 crores ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. చాలా హెవీ కాంపిటీషన్లో తెచ్చుకున్నారు అది. సరే, యనమల రామకృష్ణ గారు ఆయనకు బుర్ర తలకాయలో ఉండి అన్నాడో మోకాల్లో ఉండి అన్నాడో నాకైతే తెలియదు, కానీ తీసేయి. బేసికలీ ఈజ్ ఎ థర్డ్ క్లాస్ ఫెలో, ఫర్గెట్ అబౌట్ ఇట్. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులలో ఉన్నటువంటి టీంలో మొట్టమొదటి వ్యక్తి యనమల రామకృష్ణుడు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఎమ్మెల్యే హౌస్లోకి వచ్చి అవిశ్వాస తీర్మానం పెడతాడు, రాజ్యాంగ విరుద్ధం. ఇలాంటి పనులు చేసినటువంటి వాళ్ళందరూ చేసే కామెంట్స్ని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. దాని మూలకంగా వచ్చేటువంటి 10 సంవత్సరాల్లో కనీసం 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఓకే ఓకే జగన్మోహన్ రెడ్డి గారు 70% ఆఫ్ ఉద్యోగాలు లోకల్గా ఇవ్వాలని పెట్టాడు కాబట్టి 1,00,000 ఉద్యోగాలు వస్తే అందులో 70,000 మంది తెలుగు వాళ్ళకి వస్తాయిగా. ఓకే, చాలదా మరి? సో వచ్చే ఇండస్ట్రీస్ని రానియకుండా చేస్తారన్నమాట వీళ్ళు. వీళ్ళకి ఆస్తులన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి అక్కడ కనుక అభివృద్ధి కనుక చెందినట్టయితే వీళ్ళ ఆస్తులు విలువ తగ్గుద్దని రానియకుండా చేస్తారు. ప్రతి కూడా ఇలాంటి దిక్కుమాలిన ప్రచారాలు. అందుకని యనమల రామకృష్ణన్ లాంటి వ్యక్తి చెప్పేది మర్చిపోండి. యనమల రామకృష్ణన్ గారు ఇంతకుముందు ఇంకో దిక్కుమాలిన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే దేశంలో ఆర్థిక మాంద్యం వచ్చిందట. ఏమన్నా అర్థం ఉందా? నాకు అర్థం కాదు. మోడీని కనుక అంటే ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని జగన్మోహన్ రెడ్డి మీద పెట్టాడు అనమాట. ఆర్థిక మాంద్యం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది కరోనా మూలకంగా. దాన్ని నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఆపాదించి చెప్తే ఎట్లా? తప్పు కదా. ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆర్థిక నిపుణులు సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పథకాల మూలకంగా మంచి జరిగింది జనాలకి అని చెప్పారు. కానీ యనమల రామకృష్ణుడు, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే డబ్బులు వేస్ట్గా ఖర్చు పెట్టారంటారు. సుబ్రహ్మణ్య స్వామి కంటే చంద్రబాబు నాయుడు ఏమైనా తెలియగలడా? యనమల రామకృష్ణ గారు ఏమైనా తెలియగలడా? కాదు కదా. వాస్తవాలు మాట్లాడుకుందాం ఆయన నవీన్. మనం చెడును చెడైనా చెప్పాలి, మంచిని మంచిని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల్లో కూడాను అవసరం లేనటువంటి వాళ్ళకు కూడాను చాలామందికి ఈ పథకాలు అందుతున్నాయి. నేను కొన్ని 100 ఎగ్జాంపుల్స్ చెప్పగలను. నేను 20 ఎకరాల పొలం ఉండి, ఇంటి ముందు ట్రాక్టర్ ఉండి, పిల్లలు 2 ఉండి, శుభ్రంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉండి, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడాను వైట్ కార్డులు రాయించుకొని అన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు తెచ్చుకుంటున్నారు. దీని మూలంగా గవర్నమెంట్కి బడ్డన్ పెరిగిపోతుంది. వాలంటరీగా వాళ్ళే ముందుకొచ్చి సరెండర్ చేయాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో గట్టిగా కనుక యాక్షన్ కనుక తీసుకుంటే మినిమం 20% ఆఫ్ ద పీపుల్ ఎలిమినేట్ అయిపోతారు అబ్బా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్. నాకు తెలిసిన వాళ్ళ కుటుంబాలే కొన్ని 100 కుటుంబాలు ఉన్నాయి. మా ఊళ్ళో ఉన్నారు, వేరే ఊళ్ళలో చాలామందిని చూశాను నేను. నీకేందా నాకు అర్థం కాదు. 20 ఎకరాల పొలం ఉంది, నీ కొడుకు హైదరాబాద్లో ఉంటున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, నెలకు 2 లక్షల నీ జీతం వస్తుంది, మలేషియా టౌన్షిప్లో ఇల్లు కొనుక్కున్నాడు. నీకెందుకు అవసరం? ఎందుకు నువ్వు తీసుకుంటున్నావు అంటే ఇస్తే తీసుకుంటే తప్పిందండి, లక్ష్మీదేవి వస్తే కాదంటామే ఏంది, ఈ రకంగా మాట్లాడుతున్నారు అనమాట. ఆ విలేజెస్లో ఉండండి ఎంఆర్ఓస్ మీద హెవీ ప్రెషర్ పెట్టి వాళ్ళ పేర్లు రాయించుకున్నారు. అంటే మరి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇట్లాంటివి అయితే జరుగుతూనే ఉంటాయంటారు. అది 1%, 2%, 100 మంది 20 మంది ఉంటే పర్లేదు బా. నాకు తెలిసినట్టు చూస్తే ఒక చిన్న ఎస్టిమేట్ ప్రకారం చూస్తే 20% ప్రజలుకి నిజంగా అసలు అవసరం లేదు. ఓకే, కవులుకు తీసుకున్నటువంటి వాళ్ళకి 13,500, 14,000 రూపాయలు ఇచ్చారంటే న్యాయం. అది తప్పులేదు. నువ్వు వ్యవసాయం చేయట్లేదు, నువ్వు కవులుకి ఇచ్చుకున్నావు కాబట్టి అది వాడికి ఇవ్వమంటే కరెక్ట్. అది కూడా నువ్వే తీసుకుంటే ఎట్టా? తప్పు కదా అది.